జేబులేసి వర్దేల్లాలే కొడాలి నాని నాయకత్వం, వర్దేల్లాలే కొడాలి నాని నాయకత్వం. జై జగన్, జై జై జగన్. నా ముందు ఆశీలైనటువంటి గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, వేదిక మీద ఆశీలైనటువంటి పెద్దలు, మాజీ మంత్రి వర్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు, నాని గారు, అలాగే వరుపూటి అశోక్ బాబు గారు, మీ అందరికీ తను ఎంతో శ్రమ కోర్చి మీ అందరూ ఎంత గొడవ చేస్తున్నా అల్లరి చేస్తున్నా ఎంతో కొంత మీకు పాఠాన్ని ఎక్కించి మిమ్మల్ని ఈ ఓటర్ లిస్టు తయారు చేయడంలో తరఫీదు స్థాయికి వచ్చి తన వంతు మంచి ప్రయత్నం చేస్తున్నటువంటి అశోక్ బాబు గారు, అలాగే ఆర్వీఆర్ గారు, గన్నవరం నియోజకవర్గంలో సీనియర్ నాయకులు, అలాగే షేక్ శిలార్దాదా గారు, మచిలీపట్నం మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రెడ్డి గారు ఎప్పుడు అలాగా ఆగితే చెబుదామని లీడర్ నారాయణ రెడ్డి గారు, అలాగే 2034 సంవత్సరంలో కొడాలి అర్జునరావు గారు, ఇంకా విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పెద్దలందరూ కూడా చెప్పారు. ఇంకా గుడివాడ నియోజకవర్గంలో మ్యాప్ అవనటువంటి, అంటే మ్యాప్ అవడం అంటే 2002 ఓటర్ లిస్టులో ఉన్నటువంటి తల్లి, తండ్రి, అక్క, అన్న, తాతయ్య, నానమ్మ వీళ్ళకి వాళ్ళ కొడుకుల్ని కానీ మనవాళ్ళని కానీ ఇంకా గొళ్ళు తగిలిస్తున్నటువంటి ఓటర్ల సంఖ్య సుమారుగా 60,000 చిల్లర, 70,000 ఎంత ఉంది శశి గారు? అక్కడ 60,000 చిల్లర 70,000 ఉందని చెప్పాడు. అంటే 1,68,000 1,68,000 అంతా పూర్తి అయిపోయింది. దానికి దీనికి తేడా ఏంటంటే మ్యాప్ అయితే కనుక తొందరగా ఓటు తీయలేరు. మీ దగ్గర ఒక ఫోటో తీసుకుని సంతకం తీసుకుని ఫారం మిగతా దాళ్ళు పూర్తి చేసుకుని ఓటు ఉంచుతారు. కానీ లింకు గొళ్ళెం తగిలించకపోతే మాత్రం మన వయస్సు, మన ఎక్కడ ఉంటున్నామో కాపురం, మన ఫోటో ఇతను అని, అంటే పేరు నాని ఫోటో ఇదిగో ఇది అని చెప్పేటువంటి ఆధారం, ఈ ఆధారాలతో సహా కల్పిస్తే కానీ ఓటు నిలబడదు. ఇవన్నీ కూడా ఎవరెవరైతే మ్యాప్ అవ్వలేదో అందరికీ అది అవసరం పడుతుంది. కాబట్టి కష్టం పెరగకుండా రాబోయే 2-3 రోజుల్లో మ్యాపింగ్ చేస్తే కనుక ఆ పని అయిపోతుంది. కాబట్టి ఆ బాధ్యత మీద ఉండమని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎమ్మెల్యేలందరికీ కూడా ఇలాగే మిమ్మల్ని కూర్చోబెట్టి వరుకూటి అశోక్ బాబు గారు లాగా చంద్రబాబు నుంచుని ఈ పాఠం అంతా చెప్తా అంటాడు. ఏయ్ తమ్ముళ్ళు జాగ్రత్త, వైసీపీ వాళ్ళు మన ఓట్లు తీసేస్తారు. నువ్వెక్కడ తీస్తావు, మేము తగ్గిస్తాంటే అది చెప్తాడు. వైసీపీ వాళ్ళు ఓటు తీసేస్తారు జాగ్రత్త అని చెప్తున్నాడు పొద్దున్న మీటింగ్లో. అంటే ఎంత దొంగ అనేది చంద్రబాబు నాయుడిని ఒకసారి ఆలోచించండి. కలెక్టర్ అతని చేతిలో ఉంటాడు, జాయింట్ కలెక్టర్ అతని చేతిలో ఉంటాడు, ఆర్టీఓ, ఎంఆర్ఓ, బిఎల్ఓలతో సహా అందరూ వాళ్ళ చేతుల్లో ఉంటారు. చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉన్నాడు. వైసీపీ ఓడితో ఫోన్ మాట్లాడకూడదని చెప్తున్నాడు. వైసీపీ ఓడి ఆఫీస్కి వస్తే మాట్లాడబాకండి అంటున్నాడు. ఇంకా మనం చెప్తే ఓటు తీసేదేవాడు? మన ఓటు తీయకుండా ఉంటే చాలు చంద్రబాబు నాయుడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం. ఆయన అంటే దేవుడు ఎలా రాసి పెడతాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత అంటే
అంటే దిగజారి మాట్లాడేవాడు. ఎంత గాలితనంగా మాట్లాడేవాడు అంటే కోడికత్తి అని మాట్లాడేవాడు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు కోడి పందాలలో కోడికత్తిని ఎవడికో ఇచ్చి ఆయనే పొడవమని చెప్పాడని మాట్లాడాడు పవన్ కళ్యాణ్. దేవుడు ఊరుకోడు, తప్పుడు మాటలు మాట్లాడినోడిని ఊరికే వదలడు. కోడికత్తి అని జగన్మోహన్ రెడ్డి గారిని అనేక సార్లు ఎకసక్కాలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ తెలంగాణలో కోడి చెరులో పట్టి మరి మొలకెత్తున్నాడు నేను ముడుతున్నాడు లేవుతున్నాడు. ఆ కోడి చెరులో పడి తన్నుకు చేస్తున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. అంటే కోడికత్తి అన్నాడు, ఇవాళ కోడి చెరులో పడి మునకలేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రోజు తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? గొడ్డలి పార్టీ అని మాట్లాడుతున్నారు. గొడ్డలి పార్టీయా, తడిగుడ్డల పార్టీయా, వెన్నుపోట, ఇవన్నీ ప్రజలకి అందరికీ తెలుసు. ఆయన 76 ఏళ్ళు 77 ఏళ్ళ వయసు ఆయనకి. నాకన్నా కొడాలని నీకైతే కరెక్ట్గా తెలిసింది. 7వ తారీఖున కొట్టాడు, రోజులతో నెలలు రోజులతో సహా చెప్తాడు. జోక్ కాదే, నిజమేనా బాబు? చంద్రబాబు నాయుడు వాళ్ళ నాన్న పేరు కత్తూరు నాయుడు అని ఎవరికైనా తెలుసా అసలు మీ ఎవరికన్నా? ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాన్న కత్తూరు నాయుడు అని ఎవడు తెలిపాడంటే ఇది కొడాలని చెప్పాడు. అవునా కాదా? ఈ రాష్ట్రంలో అసలు ఎవరికైనా తెలుగోడికి చంద్రబాబు నాయుడుకి ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి పేరు కత్తూరు నాయుడు అని కొడాలని చెప్పేదాకా ఎవరికి తెలియదు. వాళ్ళు ఎన్టీ రామారావు అనుకుంటున్నారు అందరూ. ఇవాళ 77 ఏళ్ళ వయసు, 78 ఏళ్ల వయసులో 40-50 ఏళ్ళు రాజకీయాలు చేసి భారతదేశంలో నాకన్నా ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసినోడు ఎవడో లేడని చెప్పి నేను డబ్బాలు కొడుతున్నాడు. నిజమే, భారతదేశంలో చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ రోజులు ముఖ్యమంత్రి చేసినోడు ఎవడో లేడు. నిజమే. అదొకటే కాదు, ఇంకో నిజం కూడా ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రుల కంటే అత్యంత ధనికమైన డబ్బున్న ముఖ్యమంత్రి కూడా నారా చంద్రబాబు నాయుడే. అది చెప్పడం ఎక్కువ రోజులు పనిచేశాయని చెప్తాడు. ఎక్కువ రోజులు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడుతున్నాడయ్యా అంటే తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. జగన్ కుర్రోడు 50 ఏళ్ళు నిండకుండా ముఖ్యమంత్రి అయ్యాడు. ఏనాడు ముఖ్యమంత్రిగా కనీసం మంత్రిగా కూడా పనిచేశాడు. అక్కడ 5 ఏళ్లలో మొదటిసారి ముఖ్యమంత్రి అయి అతను చేసినటువంటి ప్రజలకి మేలు, అతను చేసినటువంటి గొప్ప పనులు ఒక్కటంటే ఒక్కటి చంద్రబాబు జన్మలో చెప్పగలడా? నేను ఇన్నాళ్ళు భారతదేశంలో అందరికన్నా ఎక్కువ ముఖ్యమంత్రిని చేశానంటాడు. కానీ ఏ ఒక్క పనైనా నేనే చేశానని చెప్పినది ఏం చెప్తాడు? సెల్ ఫోన్ కనిపెట్టాను, గ్యాస్ బండతో వంట చేయించని కనిపెట్టానని చెప్తాడు తప్పితే. చెప్పాక సెల్ ఫోన్ కనిపెట్టాడు, గ్యాస్ బండతో వంట చేయించని కూడా ఆయన కనిపెట్టాయని చెప్తాడు. కానీ ఒక రాజశేఖర రెడ్డి గారు ఒక ఆరోగ్యశ్రీ కనిపెడితే అది భారతదేశం అంతా కూడా అందరూ చూసి కాపీ కొట్టారు. లేదా చదువుకున్న పేద పిల్లలకి ఫీజు మొత్తం నేనే కడతాను రాజశేఖర రెడ్డి మొదలు పెడితే ఇవాళ భారతదేశం అనేక రాష్ట్రాలు ఆ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని చూసుకో, 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు నిరుపేదలకు. ప్రతి ఓట్లకి నువ్వు 3 సెంట్ల స్థలం ఇస్తానని ఆశ చూపించావు. చంద్రబాబు జన్మలో ఎప్పుడన్నా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా 3 సెంట్లు కాదు 3 అడుగులు నేను ఎవరికన్నా పంచిపెట్టావా అంటనా? వ్యాపారస్తులకి డబ్బుకి లంచాలు తీసుకుని అమ్ముకోవడం తప్పితే, ప్రభుత్వ భూమిని అమ్ముకోవడం తప్పితే ఏ పేదవాడికైనా 3 సెంట్లు బతకటానికి ఇల్లు స్థలం ఏమైనా ఇచ్చావా అని అడుగుతున్నా. లేదు, జగన్మోహన్ రెడ్డి గారి లాగా పడిపోతున్నటువంటి పాఠశాలల్ని 16,000 గవర్నమెంట్ బడుల్ని మార్చి చూపించావా? పిల్లలకి ఎప్పుడైనా యూనిఫామ్ ఇచ్చావా? సిగ్గు శరం లేకుండా రాష్ట్రంలో దేశంలోనే నేను సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పినటువంటి సొల్లు కబుర్లు చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ
బడి పిల్లలకి పుస్తకాలు వచ్చవలేదు, బడి పిల్లలకి యూనిఫామ్ తయారవ్వలేదు, బడి పిల్లలకి బూట్లు తయారవ్వలేదు. మేము మళ్ళీ దాన్ని పేరెంట్స్ మీటింగ్లో ఇస్తాడంటే ఎప్పుడు ఎందుకు యూనిఫామ్ ఇవ్వలేకపోయావు, ఎందుకు పుస్తకాలు ఇవ్వలేకపోయా అంటే ఇరాన్లో యుద్ధం జరుగుతుంది. ఇరాన్లో యుద్ధం జరిగితే ఇక్కడ పుస్తకాలు ఏమవుతాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడిలో పిల్లలకి కొత్త పుస్తకాలు ఇవ్వయా అంటే ఇరాన్లో యుద్ధం జరుగుతుంది కాబట్టి, అంటే ఇరాన్లో పుస్తకాలు వచ్చేస్తారు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఏ దేంట్లో పోల్చుకున్నా అది జగన్మోహన్ రెడ్డి గారి కాలిగోడికి, అంటే మనిషి కాలిగోడికి కాదు, పరిపాలన 5 ఏళ్ల ఏలుబడికి ఏ ఒక్కరోజు దేనికన్నా నువ్వు సరిపోతావా చంద్రబాబు నాయుడు? దేనికన్నా? జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఏంటి, మీ క్యారెక్టర్ ఏంటి? ఏ రోజన్నా జగన్ గారు ఏం చెప్పాడు? చదువు అనేది ప్రభుత్వం బాధ్యత, పేద మధ్యతరగతి వర్గాలకి చదువు మీద ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి అది మనం వారికి ఇచ్చేటువంటి, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఇచ్చేటువంటి సంపద అని చెప్తే చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు చదువు అని చెప్పాడు. అంటే మనం చంద్రబాబు నాయుడిని, జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన విశ్వరూపమంత అవతారం అయితే, నారా చంద్రబాబు నాయుడు గారి 3 సార్లు 4 సార్లు అంటే 15 ఏళ్ళు 20 ఏళ్ళు చేసింది ఎక్కడయ్యా అంటే దొరదకుండాకు మొక్కెళ్ళి నేల మీద ఉండే పరిస్థితి. ఇవాళ ఆఖరికి అమరావతి అమరావతి అని చెప్తూ చంద్రబాబు నాయుడు గారు భార్యను ఒక రోజు తీసుకొచ్చి ఆవిడ చేతులకు ఉన్నటువంటి గాజులు 2 గాజులు ఇచ్చేస్తే నిజంగా అమరావతి మీద ప్రేమ అనుకున్నాం. ఇవాళ చూస్తే అమరావతిలో అతను దోచేసేటువంటి దోపిడి అసలు ఇవాళ చూడండి. నువ్వు ఒక్కడే పండగ చేసేసుకున్నావు నాకు లేకుండా. అమరావతిలో ఎంత దోపిడీ అంటే అంత దోపిడీ. 1,00,000 కోట్లు అంటే దాదాపుగా దాంట్లో 50-60 వేల కోట్లు దోపిడీ. ఇవాళ చూడండి, అమరావతిలో ఉన్నటువంటి పొలాలకు సంబంధించినటువంటి రైతులు, పొలాలు ఇచ్చిన వాళ్ళు కానీ ఇవ్వనోళ్ళు కానీ జగన్ దగ్గరికి వచ్చి అరే బాబు అయ్యా జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని కాపాడయ్యా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చే పరిస్థితి. అంటే ముఖ్యమంత్రి ఎవడు? చంద్రబాబు నాయుడా? ఉప ముఖ్యమంత్రి ఎవడు? పవన్ కళ్యాణా? బాధల్లో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు ఎవరికి వచ్చి చెప్పుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నారు. మరి ఎవరెవరితో పోల్చుకోవాలి? ఆయన ముందు మోస్తాడు, నువ్వు నేను వెనక మోద్దాంలో ఈ కంగారు పడకండి. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు దోచుకుని దాచుకుంటాక చెప్తే, ఇక్కడ దోచుకోవడం, సింగపూర్ వెళ్ళి దాచుకోవడం. కొడుకు మాట మాటకే సింగపూర్ వెళ్తాడు. ఏంటంటే డబ్బులు ఇక్కడి నుంచి హవాలాలో పంపించడం, అక్కడికి వెళ్ళి దాచుకోవడం. ఇవాళ ఎక్కడైనా మీరు విన్నారా అసలు? బడి పంతులు ఉద్యోగం, బడిలో పిల్లలకి మాస్టర్ పాఠాలు చెప్పేటువంటి ఉద్యోగం, పేకాట కూడా బాగా వస్తే కూడా టీచర్కి ఉద్యోగాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఇవాళ ఎక్కడన్నా ఉందంటే ఈ దిక్కుమాలినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉంది. నేనేదో గిట్టక మాట్లాడట్లా, ప్రభుత్వ జీవోలో ఉంది. బ్రిడ్జ్ అనేటువంటి పేక మొక్కలతో ఆడడం బాగా ఆడితే కనుక టీచర్ ఉద్యోగం ఇచ్చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చాడు. టీచర్ ఉద్యోగాలు అమ్ముకోవడం, టీచర్ ఆ పోస్ట్ ఈ పోస్ట్ లేదు, ఆఖరికి గవర్నమెంట్ హాస్పిటల్లో దొడ్డులు గడిగే ఉద్యోగం కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు అమ్ముకునే పరిస్థితి, తిరుపతికి లెటర్లు అమ్ముకునే పరిస్థితి. దేవుడి దర్శనానికి తిరుపతి లెటర్ అమ్మంటే ఎమ్మెల్యే తింటాడా, ఎమ్మెల్యే పిఏ తింటాడా, ఎవడో ఒకటి తింటాడు. ఆఫీసులో అయితే 30,000 లేదే ఎమ్మెల్యే లెటర్ ఇవ్వట్లేదు. ఏ పనికి వెళ్తే ఆ పనికి డబ్బులు, ఏ పనికి వెళ్తే ఆ పనికి డబ్బులు. ఇవాళ గడచిన ఒక గవర్నమెంట్ వచ్చిన ఆ కారు అంటే 2024 డిసెంబర్ దాకా ఎవరు ఏమడిగినా సరే ఈ రాష్ట్రంలో రెండు కులాలు ఎక్కువ శాతం మంది గవర్నమెంట్ మాదే అనేవాళ్ళు, మాదే గవర్నమెంట్ అనేవాళ్ళు.
ఈ దాపరికం ఎందుకు? కమ్మారు కాపులు గవర్నమెంట్ మాదే అనేవాళ్ళు. ఇవాళ ఏమైపోయింది అంటే బాగా ఫుల్ బాటిల్ కొట్టేసేసి బాగా బాగా మొత్తెక్కేశాక ఒకసారి మజ్జిగ తాగితే అట్టా ఉందో ప్రస్తుతం ఇద్దరికి కూడా అట్టా ఉంది, కమ్మారికి కాపులకి ఈ గవర్నమెంట్తో. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం మోసినటువంటి సందాలించినటువంటి రూపాయి రూపాయి కష్టపడి సంపాదించి దాచినటువంటి డబ్బులు, లక్షల డబ్బులు సందాలించి ఎలక్షన్ ఖర్చు పెట్టి మన బూతులు కాడ బూతులు తిట్టి మన తన్ని దొంగ కేసులు పెట్టి అసలు నేల మీద నడకుండా 6 నెలల పాటు నేల మీద నడవడం ఎవరో కూడా ఇల్లు ఏమనబాకండి పాపం. ఇవాళ కన్నా మనమేమో తెగించేది. ఏమైంది ఆయనకి? డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళండి అయ్యా. మనం చాలా సంతోషంగా ఉన్నాం. ఈ అమ్మాయి గవర్నమెంట్ మనకు ఆదేశం వేస్తే జైలుకి వెళ్తాడు, దేనికైనా రెడీ అయ్యా అని చెప్పి అంటున్నాం. మనం బాధపట్ల ఆఫీస్కి వెళ్ళాం, ఏదైనా ఆఫీస్కి వెళ్ళాం, పని కావాలి, డబ్బులు అడుగుతారు, ఉంటే డబ్బులు తీసి కొడతాం, పని అయిపోతుంది. ఈ మోసిన వాళ్ళు ఉన్నారు, సందాలించి ఖర్చు పెట్టి అయ్యి మనం ఇద్దరు ఉన్నాం కదా, వాళ్ళు ఆఫీస్కి వెళ్తున్నారు, వెళ్తే ఎవడేం మాట్లాడట్లా, మనం డబ్బులు కొడతాం, మనకు పని చేసేస్తున్నాడు. ఎందుకని మనకి ఎట్లాగో పని అవ్వదు. చంద్రబాబు పని చేయద్దు అంటున్నాడు, ఓపుకున్నా డబ్బులు పెట్టుకున్నా, లేదంటే జగన్ వచ్చాక చూసుకుందాం లేరా అంటున్నారు చాలామంది. డబ్బులు లేని వాళ్ళు, మనలో వైసీపీలో డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు? సరే పాండేసా జగన్ వచ్చాక చూసుకుంటాలే, పని చేసుకుంటా ఉన్నాం. డబ్బులుండి పనికి మనం ఆపలేని పరిస్థితిలో డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ఏం చేస్తున్నారు? మనలో ఏదోటి కొట్టి పని చేయించుకుంటున్నారు. వాళ్ళు ఏమో డబ్బు కొట్టలేరు, పని చేయించుకోలేరు. ఇవాళ తెలుగుదేశం వాళ్ళ కర్మ ఏంటంటే వెళ్ళి లంచం ఇవ్వలేరు. ఎందుకు ఇవ్వలేరు? ఎలక్షన్కి బాగా ఖర్చు పెట్టారు, బూతుకాడ మనం తిట్టారు, తన్నారు, మన బయటికి లాగారు. ఓట్లు అయిపోగానే ఆ రోజు మన ఇంటికి ముందుకు వచ్చి ఇంట్లో బాంబులు వేశారు, మన ఇంటి ముందు అయి కొట్టారు, కుండీలు వదలు కొట్టారు, మైక్ డీజే తెచ్చి మన ఇంట్లోకి పెట్టారు. అయ్యా అవుట్లు అంటే అవాయిసవాయిలే, అవాయిసవాయినాడు. అవాయిసవాయి వంకాయ బాంబులు 2, వంకాయ బాంబు మన ఇంట్లోకి వేశారు, అవాయిసవాయి మన ఇంట్లోకి వేశారు. అసలు మామూలుగా గెలిస్తే ఎమ్మెల్యే ఊరంతా నియోజకవర్గం గుడివాడ అనుకో, గుడివాడ ఊళ్ళో ఊరేగుతాం అలవాటు ఎక్కడికైనా. అసలు ఈ ఎలక్షన్ ఇలా పోయే కాలం చూడండి, రోజు ప్రతి పంచాయతీలో ప్రతి వార్డులో ఊరేగటం, డీజే పెట్టి ఊరేగటం, మన ఇంటి మీద బాంబులు వేయటం. ఇవాళ వాళ్ళు సస్తున్నారు, మామూలు సాగు కాదు. కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు పేరుని